పాలవెల్లి అంటే ఏమిటి? గౌరీ గారు విజయనగరం నుంచి ఈ ప్రశ్న అడిగారు. ఆవిడ దీనికి ముందుగా ఒక రీల్ ని షేర్ చేశారు. ఈ ప్రశ్న మీద ఒక రీల్ ఉంది. అది ఒక ఆడవారు చేసినటువంటి రీల్. దాంట్లో ఆవిడ పాలవెల్లి అంటే గెలాక్సీ పాలపుంత అంటూ ఒక వీడియోని చేసి పెట్టారు. అది శుద్ధ తప్పు, ముందుగానే చెప్తున్నా. దీని మీద పూర్తి వివరణ ఇస్తాను. వీడియోను పూర్తిగా చూడండి, అలాగే షేర్ చేయండి అందరికీ కూడా. ముందుగా పాలవెల్లి ఎవరికి కట్టాలి అంటే గణపతికి మాత్రమే కట్టాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీని వివరణ కూడా చివరిలో ఇస్తాను. పాలవెల్లి అంటే పాల వెల్లువ, దీని నుంచే వచ్చింది ఈ పదం, తెలుగు పదం. ఇది ఒక ఆచారం, ధర్మం కాదు, ఆచారం. ఎంత మంచి ఆచారమో కూడా తెలుస్తుంది మీకు. పాల యొక్క వెల్లువ అని ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే, చెట్టుకు లేతగా ఉన్నప్పుడే ఏదైనా కాయను కోసామో అనుకోండి, దాని నుంచి ఒక పాలు కారుతుంది. అటువంటి పాలు కారేటువంటి కాయలను తీసుకువచ్చి కట్టాలి. లేతగా ఉన్న జామకాయలు, లేతగా ఉన్న మొక్కజొన్న కంకులు, ఇటువంటివన్నీ కోసుకువచ్చి దానికి కట్టాలి. లేతగా ఉన్న సీతాఫలాలు. ఎందుకు గణపతికి మాత్రమే పాలవెల్లి పెట్టాలి అంటే, గణపతి శరీరం నుంచి తలని వేరు చేసిన తర్వాత గజాసురుడి ముఖాన్ని తీసుకువచ్చి గణపతికి ప్రాణ ప్రతిష్టాపన చేశారు. ఇప్పుడు గజము ఏ విధంగా అయితే పళ్ళని కోసుకుని తింటుందో కాయలని, అది లేతగా ఉన్నప్పుడు తింటుంది. అలాగే మనం దానికి గుర్తుగా ఆ భక్తి భావన చేత పైన కట్టడము అనేటువంటిది ప్రారంభమైంది. మిగిలిన దేవతలకి కట్టాల్సిన పని లేదు. ఆయన గజముఖంతో ఉన్నారు కాబట్టి కోసుకుని తినడానికి వీలుగా గజము ఏదైతే పళ్ళని తింటుందో, చూడండి వినాయక చవితిలో అన్నీ కూడా మనం పెట్టే నైవేద్యాలన్నీ కూడా పళ్ళు కాయలు పచ్చిదైనటువంటివే ఉంటాయి. ఇవన్నీ నైవేద్యానికి సమర్పించాలి. అదే పైన కూడా కట్టాలి. ఈ ధర్మంలో ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి. పూర్తి వివరణాత్మకంగా వీడియో చేసి పెడతాను. సర్వేజన సుఖినో భవంతు.